పురుషోత్తమ ఏకాదశి లేదా పద్మ ఏకాదశి అని కూడా దీనిని పిలుచుకుంటూ ఉంటారు. దానం చేయడం మన హిందూ మతంలో అత్యుత్తమమైనదిగా కూడా మనకు శాస్త్రం చెప్పబడింది. పురుషోత్తమ ఏకాదశి ఈ రోజున దాన ధర్మాలు చేసిన వారికి మహావిష్ణువు అధిక సంపదను, వారి యొక్క కోరికలను, అభిష్టాలను కూడా నెరవేర్చే అత్యంత మహిమాన్వితమైన ఏకాదశి ఏదైతే ఉందో ఇప్పుడు మనం చెప్పుకునే పురుషోత్తమ ఏకాదశి. ఈ పవిత్రమైన రోజున మనందరం కూడా దేవదేవుడైన ఆ మహావిష్ణువును భక్తితో పూజించి సకల శుభాలను కూడా పొందుదాం. 2026 సంవత్సరంలో పురుషోత్తమ ఏకాదశి అధిక జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో అత్యంత వైభవంగా జరుపుకోవాలి. మనం హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశి తిథి 2026 సంవత్సరం మే మాసం 26వ తేదీ ఉదయం 5:10 మొదలై 2026 సంవత్సరం మే మాసం 27వ తేదీ ఉదయం 6:21 ముగుస్తుంది. ఉదయం తిథి ఆధారంగా ఈ ఉపవాసాన్ని మనందరం కూడా మే 27వ తేదీ బుధవారం రోజున పురుషోత్తమ ఏకాదశిని పాటించాలి. అధిక జ్యేష్ఠ మాసాన్ని పురుషోత్తమ మాసమని మనందరం పిలుచుకోవాలి. ఎందుకంటే ఇది విష్ణుమూర్తి యొక్క పురుషోత్తమ రూపానికి అంకితం చేయబడిన ఈ కారణముగా ఈ మాసంలో వచ్చే ఏకాదశిని పురుషోత్తమ ఏకాదశి అని పిలుచుకొని భక్తితో పూజించుకోవాలి. ఇది భక్తుల వారి జీవితాల్లో అత్యంత పవిత్రతను, అదృష్టాన్ని, తామర పువ్వు లాంటి ఆధ్యాత్మిక కాంతిని కూడా తీసుకువస్తుంది ఈ ఏకాదశి. అధిక జ్యేష్ఠ మాసంలో శ్రీమన్నారాయణుణ్ణి, పద్మినీదేవిని కూడా ఈ ఏకాదశి రోజున స్మరించుకోవడం భక్తులందరికీ కూడా అత్యంత అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ రోజున ఎవరైతే మహావిష్ణువును, ఆ పద్మినీదేవిని పూజిస్తారో విష్ణులోకాన్ని కూడా పొందుతారు. ఈ ఏకాదశి అన్ని ఏకాదశుల్లోకెల్లా ఉత్తమమైనదని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. పురుషోత్తమ ఏకాదశి యొక్క ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది అంటే, పురుషోత్తమ ఏకాదశి సమయం ఆత్మశుద్ధికి, దైవభక్తికి ఒక దివ్యమైన అవకాశం. ఈ రోజున మన మనస్సు, మాటలు, చేతల స్వచ్ఛతకు ఒక ప్రత్యేకమైన శ్రద్ధను వహించాలి. ఈ రోజున విష్ణుమూర్తిని హృదయపూర్వకంగా స్మరించడం ద్వారా అనేక జన్మల పాపాలు నశిస్తాయి. పురుషోత్తమ ఏకాదశి వ్రతం ఆ భక్తుడి యొక్క జీవితంలో సానుకూల శక్తిని, ఆత్మని, నిగ్రహాన్ని, సేవాభావాన్ని కూడా నింపుతుంది. ముఖ్యంగా అధిక మాసంలో జపం, తపస్సు, దానం, భక్తి ఇవన్నీ కూడా శాశ్వత పుణ్యాన్ని ప్రసాదిస్తాయి. పురుషోత్తమ పద్మిని ఏకాదశి పూజా విధానం: ఈ పవిత్రమైన రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలను ధరించాలి. ఇంటి గదిలో విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని, పద్మినీదేవిని పూజిస్తానని ప్రతిజ్ఞ చేసుకోవాలి మనస్సులో. పంచోపచార పద్ధతిలో ధూపం, దీపాలు, సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాలైన పువ్వులను, వివిధ రకాలైన తీయటి పదార్థాలను నైవేద్యాలుగా సమర్పించాలి. భగవంతునికి తులసి ఆకులు మరియు పసుపు పువ్వులను సమర్పించడం అత్యంత శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీహరి స్తోత్రం లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం కూడా అత్యుత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ఏకాదశి ఉపవాస కథను కూడా వినాలి. చివరిగా హారతి ఇచ్చి విష్ణుమూర్తి యొక్క, పద్మినీదేవి యొక్క ఆశీర్వాదాలను పొందాలి. పగలంతా సద్గుణాలను ఆచరించాలి. రాత్రిపూట మేల్కొని భజనలు చేయడం, కీర్తనలు పాడడం వంటివి చేయడం అత్యంత శుభప్రదం.